హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రతిభ. వెల్కమ్ టు కేఎస్పి వంటలు. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు. చక్కెరతో చేయడం వేరు, ఇలా బెల్లంతో చేయడం వేరు. ఒక్కసారి బెల్లంతో ఇలా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా బెల్లంతో చేయడం వల్ల రక్తం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కొబ్బరిని పగలగొట్టుకోవాలి. ఫస్ట్ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. దానికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇలా కొబ్బరిని అంతా కత్తితోని తీసుకోవాలి. టెంక నుంచి కొబ్బరిని అంతా తీసేసుకున్నాక ఇలా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా. ఒకసారి అంతా వాష్ చేసుకోవాలి. తర్వాత మనం తురుముకోవాలి. కొబ్బరిని అంతా సన్నగా తురుముకోవాలి. ఇలా అంతా తురుముకున్న తర్వాత మనం బెల్లంని కత్తితోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయినాక కొబ్బరి అంతా అందులో వేసుకోవాలి. కొబ్బరి అంతా వేసుకున్నాక తర్వాత మనం ఒక గరిటెతోని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. బెల్లం వేసుకున్నాక నెగ్లెక్ట్ చేసినా మాడిపోతుంది. అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. బెల్లం వేడికి కరుగుతూ ఉంటుంది, స్లోగా కరిగిపోతుంది బెల్లం అంతా. మనం గరిటెతోని కొంచెం బెల్లాన్ని మ్యాష్ చేసుకుంటూ ఉండాలి, అలా అయితే తొందరగా కరిగిపోతుంది. ఇందులో మనం ఎలాంటి వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఓపికతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది, దగ్గరకు వచ్చేసింది చూడండి. మొత్తం దగ్గరకు వచ్చినాక కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. యాలకుల పొడి కూడా కలిసిపోయింది. తర్వాత మనం బాగా దగ్గరకు వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి దాన్ని కిందికి దించుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా కట్టుకోవాలి. ఇలా నేను చేతికి నెయ్యి రాసుకుంటూ ఒక్కొక్కటిగా ఉండలు కట్టుకున్నాను. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ రెసిపీని. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఈ రెసిపీలో. రోజు ఒకటి పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా. ఇలా మన బెల్లం కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ కొబ్బరి లడ్డు. ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు ఒక 10 days వరకు నిల్వ ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.